ఇక మహానాడు తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పార్టీ సిద్ధాంతాల మహోత్సవమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు ఒకే వేదికపై చేరి మేము సైతం తెలుగుదేశం కోసం అని నినదించే అరుదైన వేడుకగా మహానాడు నిలుస్తోందన్నారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడును నిర్వహిస్తూ డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ ప్రణాళికలు, ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసేందుకు లక్షలాది మంది కార్యకర్తలు ఒకే వేదికపై చర్చించడం మహానాడు ప్రత్యేకతగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు ఆత్మ గౌరవం, ఈరోజు ఆత్మాభిమానం. ఏదైతే 24లో ఒక గొప్ప గెలుపుని ఈ ప్రజలు ఇచ్చారో, దాని తర్వాత జరుగుతున్నటువంటి రెండవ మహానాడు అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో ఎప్పుడు కూడా లక్షలాది మందితో మేము ఈ మహానాడు చేసుకునేవాళ్ళం. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు రాబోయే రిసెషన్ గురించి, అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ మూలంగా మనం చేయాల్సిన పొదుపు గురించి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం హైబ్రిడ్ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ప్రపంచంలో ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతినిధులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అందరికీ కూడా ఒక మంచి దిశానిర్దేశం ఇద్దాము. తప్పకుండా అన్నింటినీ అధిగమించాలి అంటే ఇట్లా హైబ్రిడ్ మోడల్లో ఈ కార్యక్రమం చేద్దామని మా అందరికి తెలియజేయటం. మా అందరి మీటింగ్ మేము కూడా పెట్టుకుని యూనిట్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడే క్షేత్రస్థాయిలో ఆన్లైన్ పాలు పంచుకునే విధంగా, ఎందుకంటే మహానాడు అంటే ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో అందరూ కూడా ఈ చివరి తడ నుంచి అక్కడ ఉన్న శ్రీకాకుళం దాకా అందరూ కూడా కలుసుకుని వేదికలో మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చించుకుని వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇటు పరిష్కార మార్గాన్ని కూడా ఈ యొక్క మహానాడు వేదికగా చెప్పే వేదిక. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక నుంచి రేపు ఎల్లుండి కూడా 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, అంటే ఒక గొప్ప కాంక్షతో, ఒక మంచి ఆలోచనతో గొప్ప విజయాన్ని ఇచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల పరిపాలన విధానం, ప్రజలకు ఎంత మంచి చేశాం, ఎంత మేలు చేశాం, ఈ రాష్ట్రాన్ని ఎలా మనం వికేంద్రీకరణ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఒక వాళ్ళకి నోటుగా డెలివరీ చేస్తూ రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తూ ఉన్నారు. ఎలాగైతే కార్యకర్తల్ని చైతన్యపరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నెన్స్ క్షేత్రాలు అందే విధంగా అందరికీ అనుసంధానం చేస్తూ ఉన్నారో, అలాగే రాబోయే తరాల కోసం ముఖ్యంగా పెద్ద చెప్పినట్టుగా అందరూ కూడా ఈ మధ్య జెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా భావి తరాల గురించి ఆలోచిస్తారు.